హాయ్ ఎవ్రీవన్. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా పారామీటర్స్ ఉన్నాయండి. అందులో భాగంగా కొన్ని బేసిక్ పారామీటర్స్ గురించి అయితే ఎగ్జాంపుల్ కోసం ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్, పిఈ రేషియో, ప్రైస్ టు ఈక్విటీ రేషియో, ఓపీఎం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, డెట్ టు ఈక్విటీ రేషియో, ఇవి బేసిక్ పారామీటర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ముందుగానే ఈపీఎస్ గురించి, పిఈ రేషియో గురించి షార్ట్స్ లో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో అయితే డెట్ టు ఈక్విటీ రేషియో గురించి మాట్లాడదాం. ఈ 4 పారామీటర్స్ కంపెనీ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. కంపెనీ తన షార్ట్ టర్మ్ అవసరాలకి లేదా లాంగ్ టర్మ్ అవసరాల కోసం కంపెనీ లోన్ తీసుకోవచ్చు, లేదా కమర్షియల్ పేపర్స్ రైజ్ చేయొచ్చు, బాండ్స్, డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. ఈ టోటల్ డెట్ కి మరియు కంపెనీ యొక్క ఈక్విటీ, ఇక్కడ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్, ఈ రెండు కలిపితే ఈక్విటీ అవుతుంది. ఈ రెండింటి మధ్య నిష్పత్తిని, ఈ రెండింటి మధ్య ఒక రేషియోని డెట్ టు ఈక్విటీ రేషియో అంటాం. ఈ డెట్ టు ఈక్విటీ రేషియో చూడటం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే కంపెనీ యొక్క లివరేజ్ ఏ విధంగా ఉంది, రిస్క్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది. ఎక్కువ డెట్ ఉన్నట్లయితే ఈ రేషియో ఎక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువ పెరుగుతున్నట్టు. గుడ్ డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ఎంత అనిపిస్తుంది మనకి? ఈ వాల్యూస్ అన్ని జనరల్ గా అయితే ఈ వాల్యూస్ అన్ని థియరిటికల్ గా అండి. లెస్ దెన్ 0.5 అయితే ఆ కంపెనీ లో రిస్క్ ప్రొఫైల్ గాను మరియు కన్సర్వేటివ్ గాను మనం పరిగణించవచ్చు. అదే ఆ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో 0.5 నుంచి 1.5 మధ్యలో ఉన్నట్లయితే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బ్యాలెన్స్ అని పరిగణించవచ్చు. ఇదే ఈ వాల్యూ 1.5 లేదా 2 ఈ రేంజ్ దాటి ఎక్కువగా ఉన్నట్లయితే డెట్ ఎక్కువగా ఉంది, ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువగా అని మనం పరిగణించవచ్చు. డెట్ టు ఈక్విటీ రేషియో గురించి కొన్ని ముఖ్యమైన విషయాలండి. ఒక కంపెనీ దాని పర్టికులర్ రెస్పెక్టివ్ ఇండస్ట్రీతో మనం కంపేర్ చేయాలి, అంటే సిమిలర్ కంపెనీస్ తోని. ఒకవేళ ఆ కంపెనీ కనుక హై డెట్ ఈక్విటీ రేషియో ఉందన్నట్లయితే ఆ కంపెనీ తన గ్రోత్ కోసం ఎక్కువ డెట్ వాడుతున్నట్టు. ఎప్పుడైనా ఆ కంపెనీలో ఎర్నింగ్స్ లో ఏదైనా వాలటాలిటీ, అనగా ఎర్నింగ్స్ లో ఏదైనా తగ్గుదల వచ్చినట్లయితే ఇంట్రెస్ట్ అయితే సేమ్ అదే విధంగా పే చేయాలి. ఎర్నింగ్ పర్ షేర్ తగ్గుతుంది, సో రిస్క్ ప్రొఫైల్ అయితే పెరుగుతుంది. కంపెనీ యొక్క అప్పులు ఆ కంపెనీ యొక్క అసెట్స్ కన్నా ఎక్కువ అన్నట్లయితే అది నెగిటివ్ రేషియో అవుతుంది. ఆ కంపెనీ తీవ్రమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటుంది అని తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ కంపెనీ దివాలా తీసే ప్రాబిలిటీ కూడా పెరుగుతుంది. ఐడియల్ రేషియో అనేది ఇండస్ట్రీ బట్టి ఉంటుందండి, కంపెనీ బట్టి కాకుండా. ఎగ్జాంపుల్ కోసం బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్స్ చేసుకున్నట్లయితే ఎఫ్డీస్ తీసుకోవడం, లోన్స్ గ్రాంట్ చేయడం. ఈ ఇండస్ట్రీలో అయితే డెట్ ఈక్విటీ రేషియో జనరల్ గా మిగతా వాటి పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాపిటల్ ఇంటెన్సిటీ ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్ కోసం పవర్ సెక్టర్ అవ్వచ్చు, ఏవియేషన్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇలాంటి వీటిలో కూడాను ఈ డెట్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఈ ఐడియల్ రేంజ్ అంది ఇన్ జనరల్ అండి, ఇంటర్నెట్ లో కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇవి ఇండస్ట్రీ బట్టి మారుతూ ఉంటాయి. అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.